ఓకే. సో ఐ థింక్ బీకేపీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మెయిన్ ఎజెండా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరింట్లో సోఫా ఉండాలి మనది అటువంటిది. ట్రూ రైట్? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మిడిల్ క్లాస్. ఇక్కడ ఒక డెఫినేషన్ లేదు. మిడిల్ క్లాస్ అనే టర్మ్కి నా ప్రకారం అయితే నేను ఇనిషియలీ స్టార్టెడ్ లైక్ దాట్ జర్నీ, బట్ ఆ టర్మ్కి ఒక డెఫినేషన్ అనేది లేదనమాట దానికి. బట్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసేలాగా ఉండాలనే కదా ఆఫ్ కోర్స్. అప్పట్లో ఎంత ఉండేవి ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ వీ యూస్ టు మేక్ అరౌండ్ 8,000 rupees, 9,000 rupees per seat. Right now we're doing 12,000, 13,000, 14,000 per seat. So ఇక్కడ జనరలీ వేరియేషన్ ఏంటంటే స్టార్టింగ్లో వాట్ వీ ఇన్వెస్టెడ్ ఇస్ అ బేసిక్ ఫోమ్ కానీ బేసిక్ క్వాలిటీస్ కానీ బేసిక్ ఫ్యాబ్రిక్స్ కానీ. సో లేటర్ ఆన్ వన్స్ వీ హ్యాడ్ ఎ గుడ్ కౌంట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చి నాకు ఈ ఫ్యాబ్రిక్ కావాలి, నాకు ఫోమ్ ఇంత కావాలి అని అడిగినప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు నేను దట్స్ అన్ ఓపెన్ మార్కెట్ అనమాట. ఐ టెల్ టు ఎవ్రీ కస్టమర్, ఇఫ్ యూ గివ్ మీ 1 lakh rupees, I earn 15,000 to 20,000 of money, whatever it is. So in that there will be relation. So we have 3 years of relation, 4 years of relation, 10 years of relation, warranties. Relation is warranty. Repu podduna emanayithe I'll send my team and they will work on it. So 100% there are like number of almost 4 or 5 employees for the only service team. So this is what I started from 8,000 to 14, 15, 20,000 కూడా చేస్తాం అడిగితే కస్టమర్ మనం అడిగిండు అనుకోండి, we work on it because ఇన్వెస్ట్మెంట్ అనేది మేము ఎక్కువ పెంచుకుంటూ వెళ్తున్నాం ఎవ్రీ టైం. That's how the prices are increasing. ఓకే. ఇప్పుడు బీకేపీ ఫర్నిచర్లోకి వస్తే అట్లీస్ట్ 15,000కి ఒక సోఫా దొరుకుతుందా? 15,000 లో ఉన్నట్టున్నాయి కదా. ఒక సాధారణ పర్సన్ మీ స్టోర్ లోకి రావాలంటే భయపడుతున్నారు. అంత ప్రైజెస్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేని ప్రైజెస్ మీ దగ్గర ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. సో హైదరాబాద్ లో ఎక్కడ లేదు అన్నట్టు ఏం లేదు. సో 100% ఇక్కడ మీరు మా స్టోర్కి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ విజిట్. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్, 4, 5, 10 group, 15 group, 20 group ఉంటారు. సో ఎట్ ఏ టైమ్ యుల్ ఫైండ్ 50 or 100 people ఇన్ ద స్టోర్ ఓన్లీ. చిన్న స్టోర్ మాది. అందులో ఒక 50-100 పీపుల్ని గ్యాదర్ చేయాలంటే ఎంత నమ్మకం పొంది ఉండాలి. ఇట్ ఈస్ నాట్ టుడే, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి ఈ రోజు వరకు వీ హ్యాడ్ సేమ్ కౌంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. సో నాకేంటంటే అక్కడెక్కడ తగ్గుతలేదు ఫ్లో. ఎందుకు తగ్గుతలేదు ఫ్లో? ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్, అదే నా ఇష్టం వచ్చిన డబ్బులు పెంచుకుంటూ పోతే ఫ్లో తగ్గడం కాదు, ఇక ఫ్లో పెరుగుతుంది. మాకు బిజినెస్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే. జస్ట్ బికాస్ ఏంటంటే కస్టమర్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే వాంట్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ. నేను ఒకప్పుడు భయపడుతుండే, కస్టమర్ వచ్చి ఈ సోఫా ఎంత అమ్మా అంటే ఇప్పుడు నేను 70,000 చెప్తే సార్ ఏమంటాడు అని నేను భయపడుతుండే. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 150,000 చెప్పాలంటే ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ దట్ ఇది 150,000 సార్, ఎందుకు అది 150,000 ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఇదే సోఫా నువ్వు 50,000 కొనొచ్చు బయట, ఇంకొకటి తయారు చేయవచ్చు. నేను కూడా అదే సోఫా 50,000 నేను కూడా తయారు చేయవచ్చు. కాకపోతే వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ డిఫరెంట్. వాట్ ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్ అండ్ వాట్ ద టీమ్ వీ హ్యావ్. కొంచెం టెక్నీషియన్స్ ఎట్లా దాన్ని డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు, దాని మీద వర్క్ ఎట్లా చేస్తున్నారు, అండ్ ద క్వాలిటీ వాట్ వీ ఇన్వెస్టింగ్ ఆన్ ద ఫోమ్. డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ వాడతాము అండ్ ఎవ్రీథింగ్ యూజ్ మ్యాక్సిమం వీ ప్రిఫర్ టు యూజ్ బ్రాండెడ్. ఎందుకంటే బికాజ్ బీకేపీ హోమ్స్ అనేది బ్రాండెడ్ లైక్ బ్రాండ్ కావాలని అంటే ఐ హ్యావ్ టు యూజ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ అదర్ కంపెనీ, అక్కడ మేము 10,000, 12,000కి సోఫాస్ చేస్తుండే. సో కస్టమర్స్ వచ్చి అక్కడ దే వర్ హ్యాపీ అండ్ ఫ్యూ పీపుల్ యూస్ టు కంప్లైంట్ దట్ సోఫా బెండ్ అయిపోతుంది, వంగిపోతుంది, కుషనింగ్ లేదు, ఫోమింగ్ లేదు. సో అవన్నీ కంప్లైంట్స్ తీసుకొని వీ కేమ్ అవుట్ అండ్ వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ ప్రాపర్టీ. అంటే మంచి ఏరియాలో పెట్టాలని కొండాపూర్ సైడ్ వచ్చినుండే, లేకుంటే మాకు ఎల్బినాలో ఇంకో స్టోర్ ఉండే. దాని తర్వాత మై ప్లాన్ వాజ్ టు గివ్ ఎ బెటర్ క్వాలిటీస్. ఆ క్వాలిటీకి డబ్బులు పెట్టాలంటే ఇక్కడ ఈ జోన్లోనే ఎక్కువ పెడతారు అన్నమాట. అక్కడ కూడా పెడతారు, ద లాడ్ ఆఫ్ కస్టమర్స్ వీ హ్యావ్. బట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం లాడ్ ఆఫ్ కస్టమర్స్ రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. వెన్ కస్టమర్స్ ఆర్ కమింగ్ అండ్ ఇప్పుడు మీరు వచ్చి మీ క్వాలిటీ బాగుంది మీరు ఇంకో ఫ్రెండ్కి చెప్తారు. సో 100% మీకు ఇప్పుడు మేము 1 lakh బిల్ వేస్తే 100% బయట 1,50,000, 1,40,000 ఉండాల్సిందే. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా, ఇట్ ఈస్ ఆల్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ ఫైన్ క్వాలిటీస్. ఓకే. నెంబర్ ఆఫ్ వాక్-ఇన్స్ తగ్గలేదు కానీ మోడ్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యారు కదా. అప్పట్లో సాధారణ పీపుల్ కూడా కొనగలిగేవారు మీ దగ్గర. ఇప్పుడు అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ మాత్రమే మీ దగ్గర కొనగలరు. నాకు అదే ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఇంక్రీజ్ మై స్టాండర్డ్స్. దట్స్ ద మోటో. అంటే లైక్ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టెప్ నేను స్టార్ట్ చేసిన 10,000 రూపీస్ నుండి వీఆర్ డూయింగ్ 15, 20, 30,000, 40,000, 50,000, 1 lakh సోఫాస్. సో నేను ఇప్పుడు ప్యూర్ లెదర్ పెడితే
4 lakhs 5 lakhs సోఫాస్ కూడా అవుతాయి ప్యూర్ లెదర్ పెడితే కంప్లీట్లీ లెదర్ కాస్టింగ్ మనకు 3-4 lakhs పడుతుంది. సో ఇక్కడ ఈ జర్నీలో ఏం జరుగుతుందంటే నేనేం కాస్టింగ్ పెంచుతలేను. నేను ప్యూర్ లెదర్ కొనాలంటే నాకు 3 lakhs పడుతుంది. ఐ హ్యావ్ టు కాస్ట్ ద కస్టమర్ ఓన్లీ, రైట్? సో హౌ కుడ్ ఐ మేక్ దట్? ఐ కుడెంట్ మేక్ ఎనీథింగ్ ఇన్ దట్. సో దట్స్ హౌ ద కాస్టింగ్ హెస్ బిన్ ఇంక్రీజింగ్. అండ్ అప్పటికి ఇప్పటికీ మా దగ్గర కస్టమర్స్ ఏం మారలేరు. వీ సర్వ్ టు మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో, వీ సర్వ్ టు హై క్లాస్ పీపుల్ ఆల్సో, విల్ సర్వ్ టు బేస్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ టు అస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కస్టమర్ మీకు ఏం కావాలి. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ ఇన్ మై స్టోర్ అప్పుడు ఎక్స్ప్లెయిన్, ఇప్పుడు ఇది 4 inches ఫోమ్, 5 inches ఫోమ్, 6 inches ఫోమ్, ప్రతిదానికి ఒక ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత 100% ఎవరైనా సరే యూ గో సిట్ ఇన్ ద క్వాలిటీ అండ్ యూల్ ఫీల్ కంఫర్టబుల్ దేర్. అండ్ మీకు అదే కావాలని అనుకుంటారు కానీ లేదు నాకు, బికాజ్ ఒకప్పుడు ఏమైందంటే ఇల్లు అనేది ఏదో కట్టుకోవాలన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే హౌస్ ఇస్ అ డ్రీమ్. ఇల్లు కట్టకముందే ఆలోచిస్తారు సోఫా ఎక్కడ రావాలి, ఫర్నిచర్ ఎట్లుండాలి, సిట్టింగ్ ఎంత కంఫర్టబుల్ ఉండాలి, ఎంతసేపు కూర్చున్నా కూడా బాడీ పెయిన్స్ అనేది ఉండొద్దు, రిలాక్సేషన్ ఉండాలి. దట్స్ ఆఫ్ ద డ్రీమ్ ఆఫ్ అ కస్టమర్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత. సో దట్స్ వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్. ఓకే, బట్ సింపుల్గా చెప్పాలి అంటే యాజ్ ఏ నార్మల్గా బీకేపీ ఓనర్లా కాకుండా యాజ్ ఏ పర్సన్గా ఆలోచించి చెప్పండి. అప్పట్లో మీకు కస్టమర్ విలువ తెలుసు, 10,000 అంటే అప్పుడు మీకు ఎక్కువ కాబట్టి 10,000 సోఫాలు చేసేవారు. ఇప్పట్లో మీరు లక్షల్లో బ్రతుకుతున్నారు, లగ్జరియస్గా ఉన్నారు కాబట్టి లక్షల్లో సోఫాలు చేస్తున్నారు. సో ఆ రోజులు మీరు మర్చిపోయారు కాబట్టి ఆ కస్టమర్స్ మీరు మర్చిపోయారు. లేదు, సి వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టు అ స్టోర్ ఎవ్రీ మంత్. అంటే చాలా మంది వస్తారు. దట్స్ ఆఫ్ లైక్ సి నాకేంటంటే నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్. మరి ఎలా ఉంటుంది ఇన్ని లక్షలు పెట్టి సోఫాలు అంటే? సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్ కదా, కానీ ఆ క్వాలిటీని తగ్గించి నేను ఇయ్యలేను. సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు నేను వర్క్ చేసిన షాప్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు 20,000 సోఫా కావాలి, మీరు మా స్టోర్కి వచ్చారు, సారీ సార్ నేను చేయలేదని చెప్తాను. కానీ అదే 20,000లో కింద నవార్ వేసేసి దాని మీద రెగ్యులర్ ఫోమ్ వేసి దానికి ఒక రెగ్యులర్ బట్ట వేసి నేను ఇయ్యలేను. బికాస్ అట్లా చేస్తే అది మోసం, నా లాంగ్వేజ్ అయితే అది మోసమే అవుతుంది. బికాస్ యూ కేమ్ టు అవర్ స్టోర్ జస్ట్ బికాస్ ఆన్ ద బేస్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ బీకేపీ హోమ్స్ ఏమి చూసి రారు ఎవ్వరు, అరే వీడి దగ్గర వెళ్తే కొంచెం బాగుంటుంది అనే హోప్లో వస్తారు. బాగుంటుంది అన్నప్పుడు నేను ఏం చేయాలి? సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పానీపూరి షాప్కి వెళ్ళారు మీరు, పానీపూరి షాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 రూపీస్కి 5 పానీపూరీస్ వస్తాయి. ఆపోజిట్ ఇంకో చిన్న డబ్బా ఉంది, ఆ డబ్బాలో ఆడు ఏం చేస్తాడంటే 100 రూపీస్కి 50 పానీపూరీస్ ఇస్తాడు. కానీ వీడు వాళ్ళది మినరల్ వాటర్, వీడి దగ్గర స్టాఫింగ్ ఎక్కువ ఉంటారు, పెద్ద షెడ్ ఉంటుంది. వీడు మళ్ళీ దీనికి ఏమంటారు, వాట్ ఎవర్ హీ యూజింగ్ ద క్వాలిటీ హీ హ్యావ్ టు యూస్. ఇవన్నీ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రతిదీ. ఇక్కడ వాడే ఆయిల్ కూడా క్వాలిటీ. ఇక్కడ ఏముంటుంది, రెగ్యులర్ మీరు పానీపూరి స్టోర్కి వెళ్తే ఒక 50 పానీపూరీస్ ఇస్తారు. సో విచ్ వన్ యూ ప్రిఫర్? యూ వాంట్ గో హియర్, యూ వాంట్ గో హియర్? యూ వాంట్ గో హియర్. బట్ ఇందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరూ అలానే ఉంటారని ఎందుకు అనుకుంటాము? ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్ గా వాడు కస్టమర్ కి, క్లయింట్ కి మంచిది ఇవ్వాలనుకుంటే వాడు కొంచెం వాడి ప్రైజెస్ ని రెడ్యూస్ చేసుకుని చేయొచ్చు. అది చెయ్యడం అని దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఇది చెయ్యాలి అని అంటే అది 100% వీ వర్కింగ్ ఆన్ ఓన్లీ బేస్ ప్రైజెస్ వాట్ ఎవర్. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు నాకు 2 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఐ టేక్ 10 to 15% ఆఫ్ మార్జిన్ వాట్ యూ ఇన్వెస్టింగ్ ఆన్ మీ.